ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకొని జాడ లేకుండా పోయిన 8 మంది కార్మికుల కోసం ఇవాళ కూడా ప్రత్యేకంగా సహాయ చర్యలను ప్రభుత్వం కొనసాగించనుంది. ఇప్పటికే సింగరేణి, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, రాట్ హ్యూల్ మైనర్స్ బృందాలు షిఫ్టుల వారీగా సహకరించుకుంటూ టన్నెల్లో సహాయ చర్యలు చేస్తున్నారు. 4 పంపులతో నీటిని నిరంతరం బయటికి తోడేస్తున్న సిబ్బందికి ఇవాళ మరో 2 మోటార్లు అందుబాటులోకి రానున్నాయి. వాటితో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసి మరికొంత దూరం ముందుకు వెళ్లేందుకు ఈ రోజు ప్రయత్నించనున్నారు. ఫలితంగా కార్మికులకు సంబంధించిన ఏమైనా ఆనవాళ్లు దొరుకుతాయేమోనని భావిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నుల ఘటనలో ఇవాళ కూడా విస్తృత స్థాయిలో సహాయ చర్యలను ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇప్పటికే 6 రోజులు దాటిపోయినా 8 మంది కార్మికుల జాడ మాత్రం దొరకలేదు. అసలు ఆ 8 మంది ప్రాణాలతో ఉన్నారా లేదా అన్నది కూడా అనుమానాస్పదంగా మారింది. అందుకే ఈరోజు మరింత విస్తృతంగా సహాయ చర్యలు చేపట్టాలని అధునాతన సాంకేతికతతో ప్రభుత్వం ప్రయత్నాలు కంటిన్యూ చేస్తుంది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడర్ వంటి అధునాతన సాంకేతికను ఇవాళ వినియోగించనుంది. దీనికి సంబంధించిన పరికరం నుంచి విద్యుదాయస్కాంత తరంగాలు టన్నెల్లోకి ప్రవేశించేలాగా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి వస్తువును టచ్ చేస్తాయట. ఆ పరికరానికి ఉన్న యాంటెన్ ద్వారా అంతా రికార్డ్ అవుతుంది. ఫలితంగా టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన ప్రాంతంలో అసలు ఏమైందన్నది స్పష్టంగా అంచనా వేయొచ్చని అధికారులు, సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే కార్మికుల జాడపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే సింగరేణి మైన్స్ రెస్క్యూ టీంతో పాటు ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్లో ప్రమాద స్థలం దగ్గర విస్తృత స్థాయిలో సహాయ చర్యలు చేస్తున్నాయి. నిమిషానికి 5,000 లీటర్ల వరకు ఊబికి వస్తున్న నీటి ఊట కారణంగా ఆ బృందాల రెస్క్యూ ఆపరేషన్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రమాదం జరిగిన చోట 70% శిథిలాలతో కూడిన బురద, మిగిలిన 30% నీటి ఊట ఉంటున్న కారణంగా అడుగు ముందుకు వేయలేక రెస్క్యూ టీమ్స్ సతమతమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నీటి ఊటను ఇప్పటికే 4 మోటార్లతో తోడేస్తున్న సిబ్బంది ఈ రోజు మరో 2 మోటార్ల సహాయంతో మరింత వేగంగా నీటిని బయటికి పంపేందుకు ప్లాన్ చేశారు. ఫలితంగా మరింత ముందుకు వెళ్ళి అక్కడ కార్మికుల జాడ ఏమైనా ఉంటుందేమో చూడాలని ప్రయత్నిస్తున్నారు. ఇలా సాంకేతికతకు తోడు మానవ ప్రయత్నాన్ని కూడా ముమ్మరంగా అమలు చేస్తున్నారు. మరోవైపు వచ్చే 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో అసలు ఆ 8 మంది కార్మికులు ఎలా ఉన్నారు? ప్రాణాలతో ఉన్నారా లేదంటే ఏదైనా అపాయానికి గురై ఉంటారా? సొరంగం లోపల అంతగా నీటి ఊట వస్తుండడంతో వారు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు అని బాధిత కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విషయం ఏదైనా సరే త్వరగా ఖరారు చేస్తే మంచిదంటూ తమ ఇంటి వారు ఆచూకీ కోసం ఆవేదనతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ రోజు జరిగే సహాయ చర్యలతో ఏదైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు ప్రభుత్వ సిబ్బంది, ఇటు రెస్క్యూ బృందాల సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.